హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో బడ్జెట్ సమావేశాలకు సంబంధించి అసెంబ్లీ కొనసాగుతుంది. అసెంబ్లీలో చాలామంది వైసీపీ అందరూ బహిష్కరించినప్పటికీ కూడా టీడీపీ నేతలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. స్కూళ్ళకు సంబంధించిన అంశం కావచ్చు, రోడ్లకు సంబంధించిన అంశాల మీద కూడా టీడీపీ ఎమ్మెల్యేలే ప్రశ్నలు తలెత్తినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక మరోవైపు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఉన్నటువంటి 5 ఏళ్ల పాటు టీడీపీ నేతలకు సంబంధించి కావచ్చు, టీడీపీ సంక్షేమ పథకాలు ఎవరున్నా సరే వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇవ్వండి అంటూ కూడా ఆయన చెప్తూ వచ్చారు. కానీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. వైసీపీని పాలు పోసి పెంచితే అది మళ్ళీ తిరిగి మనకి కాటేస్తుందంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అయితే వైసీపీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. వైసీపీ ఓడిపోయినా కూడా 11 స్థానాలకు పడిపోయినా కూడా ఎందుకు ఇంకా వైసీపీని చూసి టీడీపీ కావచ్చు, కూటమి కావచ్చు భయపడుతుందని చెప్పేసి వైసీపీ నేతలందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఏపీ తాజా రాజకీయాల మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం అండి. సో చంద్రబాబు నాయుడు గారి కామెంట్స్ని ఎలా చూడాలి? వైసీపీ వాళ్ళని పాలు పోసి పెంచాల్సిన అవసరం లేదు, గతంలో నేను తప్పులు చేశాను కానీ ఈసారి అలాంటి తప్పులు చేయనని చెప్పేసి టీడీపీ సభల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వస్తున్నారు. ఏం చెప్తారు దీనికి? ఆయన ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే కూడా మీకు గ్యాప్ కొందలేదు, దున్నపోతే గడ్డేశారు, మీరు పాలు ఎక్కడి నుంచి వస్తాయని తిట్టారు. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి రక్తమాంసాలు దారిపోసి కరోనా పాండమిక్ని కూడా అడ్రస్ చేస్తూ ప్రజలందరికీ సంక్షేమం 99% సక్సెస్ రేషియో ఇచ్చాడు. ఆల్మోస్ట్ సంవత్సరంన్నర బడ్జెట్ తీసి ఇచ్చాడు. సో ఇది కొత్త కాదు ఆ విధంగా మాట్లాడడం, కానీ ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి నోట్లోంచి ఒక డిఫరెంట్ డెలిబరేషన్ వచ్చింది. అంటే ఆయనకున్న 40 సంవత్సరాల పైచిలుక రాజకీయ ప్రస్థానంలో ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 14 సంవత్సరాల పైచిలుక అపోజిషన్ లీడర్గా చేసి ఆయన ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజలకి చేసినా చెప్పినా ఈ విధంగా డైరెక్ట్గా ఒక డెలిబరేషన్ ఇవ్వడం ఫస్ట్ ఎవర్ టైం చేసాం. ఇవాళ 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నప్పుడు ఎప్పుడో లెక్కలు 2011 గణాంకాల ప్రకారం ఒక 5 కోట్ల ప్రజలు అనుకుంటే ఎడదీసిన తర్వాత ఎంత కాదన్నా వైఎస్ఆర్సీపీకి 1,40,00,000 మంది ఓట్లు వేశారు, 40% ఓటు. 1,40,00,000 మందికి మనం ఏడు చేయమని డైరెక్ట్గా చెప్పడం అంటే ప్రజాస్వామ్యం ఇంకా అర్థమేంటి? ఇప్పుడు ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు అనుకునే ఇప్పుడు డెమోక్రసీ అబ్రివేషన్లో మనందరికీ ఒక ఫాల్స్ ఇల్యూజన్ క్రియేట్ చేసి యాజ్ ఇఫ్ యూఆర్ లివింగ్ ఇన్ డెమోక్రసీ అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు. దాని అర్థం ఏంటంటే మేమేం చెయ్యం, పైపించి వీళ్ళకైతే అంతకన్నా చెయ్యం. అందుకే కదా మొన్న P4 అనేది ప్రవేశపెట్టారు కొత్త సర్వే. దాని అర్థం ఏంటంటే ఒక ర్యాండమ్గా గట్టిగా నాలటోడుకో నీలటోడుకో నోరునోడుకో ఇస్తే బాగా ఇచ్చారు. దానికి చూడు ఇక్కడ చూడండి, ఇదేం ప్రభుత్వం కానీ పైన మంచి ప్రభుత్వం అని రాశారు కదా. ఫస్ట్ మాట రేట్ వస్తుంది మంచి ప్రభుత్వం, కానీ ఈ తప్పేల ఛానళ్ళందరూ అదే బిట్టు కట్ చేసి ప్రజలందరూ ఇది మంచి ప్రభుత్వం అంటున్నారు కదా అన్నది తప్ప ఇంకో ఎక్స్టెన్షన్ ముందుకు తీసుకెళ్లకుండా ఉండడానికి వెసులుబాట్లు క్రియేట్ చేసుకుని పర్ఫెక్ట్ క్రియేషన్ ఉంది. మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ మీకు ఈ ప్రజాస్వామ్యంలో సంక్షేమాలు ఆల్రెడీ ఇవ్వక కింద మీద పడుతున్నారు. దాంట్లో 1,40,00,000 మందికి ఇవ్వని ఒక డెలిబరేషన్ ఇచ్చారు. ఇంకా మిగిలింది ఏముంది? ఒక పక్క P4 ఆల్రెడీ మీ సంగతి అందరికీ తెలిసింది ఏంటంటే నిరుద్యోగ భృతి కానీ నెక్స్ట్ పెన్షన్ పెంచడం కానీ, అలాగే గతంలో మీరు ఆద్యంతం గమనించుకోగలిగితే పసుపు కుంకుమ కానీ ఇవన్నీ మీరు ఎలక్షన్కి డిక్లరేషన్ అయిన తర్వాత 3 నెలల ముందు చేసిన. సో దీనికి మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఈ పటాపటంలో ఉన్నారు. ప్లస్ 1,40,00,000 మంది కూడా ఉన్నారు. ఇంక మిగిలింది ఎవరు? ఇటు తేడా ఆలోచించుకోలేని బ్యాచే ఓట్లు వేశారు మీకు. అది రేపు ఆ పర్సంటేజే ఎప్పుడు ట్రావెల్ అవుతూనే ఉంది. 2014 చూసాం, 19 చూసాం, 40-40% సురక్షితంగా మీ దగ్గర పెట్టుకుని ఉన్నారు. కానీ థమ్మింగ్ మెజారిటీస్ ఇచ్చి మీకు ఈసారి 64% దగ్గర 60% ఇచ్చి ఏదైతే ఇచ్చారో ఇది ఈ 20% వేవ్ అవుతూనే ఉంది. ఎందుకంటే ఒక పక్క బీజేపీ కానీ ఒక పక్క జనసేన కానీ ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉన్నట్టుగా అందరికీ అర్థమవుతుంది. పేరుకి మీకు అలైన్ అయ్యారు కాబట్టి 6.77 జనసేన యాడ్ అవ్వడం, ఎందుకు పనికిరాని బీజేపీకి 0.8 నుంచి 2% ఇటు అటు అంటే టికెట్లు మీరు ఇచ్చారు కాబట్టి ఆ కనికారంతో పడిన ఓట్లతో సస్టైన్ అయ్యి అది ఒక దగ్గర 10% మీరు ఎలాబొరేట్ చేసినా ఈ 10% ఎప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టరీ ఉంటుంది, అదే మీకు వచ్చిందా ఎక్స్ట్రా. సో ఇది వేరియబుల్గా ఉంటూ ఇదేమి పెద్ద ఉద్ధరించి ఊళ్ళేళ్ళినప్పుడు ఆ 10%కి ఎలా వర్క్ చేయడం అన్నదే సామర్థ్యం. అదే నెక్స్ట్ ఎలక్షన్ కాబట్టి చూసుకోండి. అందుకోసం ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం ఇప్పటి నుంచి లీడ్ చేస్తున్నారా? ఏం చేసినా కన్సాలిడేట్ అయ్యేది 40% పార్టీల పరంగా. పార్టీ ప్రేమికులు వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ కి 40% ఇస్తారు గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్. జగన్కి ఆ 40% స్థిరంగా ఉంది. 14 చూసినా 19 చూసినా మొన్న 24 చూసినా ఆయన ఓట్ బ్యాంక్ ఆయన అక్కడే ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. సో జగన్ దాన్ని గ్రాప్ చేసి పెంచుకుంటే వెళ్ళాలి కానీ తగ్గించుకుంటే వెళ్ళలేదు. సో ఇప్పుడు దాన్ని డ్యామేజ్ చేయడానికి చంద్రబాబు నాయుడు మీరు ఇంత సెంటెన్స్లు మాట్లాడిన ఛానల్ లాగా దానికి అర్థం లేదు. ఈ 20% ఎక్సెస్, ఈ 20% ఎక్సెస్లో ఈ 10% బీజేపీ జనసేన తాళ్ళు 2 కట్టి తెలుగుదేశం మా అంటే తెలుగుదేశం మా అన్న మాటకి మంచి ప్రభుత్వాన్ని వేసేస్తున్నారు కలగూర కంపగా. ఎందుకంటే వాళ్ళ మనోభావాల కన్నా అధికారమే పరమావధి అన్న ప్రాంతంలో ఉన్నారు.
లేదా పురంధేశ్వరమ్మ గారు ఇలాంటి వాళ్ళకి వెళ్ళడం ఏంటండి, సుజనా చౌదరి ఇలాంటి వాళ్ళు నవ్విపోతారు ఎవరైనా. సో ఇక్కడ ఏం లేదు వాళ్ళు రాజకీయాల్లో. ఇప్పుడు పురంధేశ్వరి గారు ఆల్రెడీ ఇప్పుడు ఆమె కొత్తగా పాలిటిక్స్ లోకి వచ్చిన ఆవిడ కాదు కదా. కానీ మీరు రాష్ట్రం ప్రాస్పెక్టివ్లో ఆలోచించండి సార్. రాష్ట్ర విభజన అనంతరం ఆవిడ ఒక కాంగ్రెస్ మనిషిగా తర్వాత బీజేపీలో జాయిన్ అయినప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరినీ ఎలా శిక్షిస్తున్నారో నా ప్రాస్పెక్టివ్లో పురంధేశ్వరమ్మ గారికి కూడా అదే శిక్ష. అయితే కాబట్టి దాన్ని కిరణ్ కుమార్ రెడ్డి కూడా రేపు గన్ వేసుకుని రెడీ అయిపోతాడు. మన ఏమైంది ఎత్తుకోదేశారు కదా రాజపేట. మరి నాకు అంటుంది ఏంటంటే ఇక్కడ ఒక స్పెషల్ డిస్కషన్ ఏమవుతుందంటే బీజేపీకి తెలుగుదేశంతో ఎలా అయినైతే ఆ ఓటు బ్యాంకు వేస్తున్నారు. వాళ్ళకి పెరుగుదల అనుకోండి లేదా వాళ్ళ గెలుపుగా అనుకోండి. ఈ ప్రస్థానంలో వీళ్ళని చూసి వాపం చూసి బలుపు అనుకుంటే కర్మ. అంచేత నిలకడగా 6.77కి ఎదిగిన జనసేన పార్టీ ప్రస్థానం 5-6% కదా గతంలో, వాళ్ళకి పెరిగింది 0.77 ఇండివిజువల్ కేటగరీషన్స్లో. సో ఇది 10% వేసుకోండి, మిగిలిన 10% కదా వేరియబుల్. ఎప్పుడు తిట్టుకొని చచ్చేది అల్లే. ఈ స్థిరం తక్కువ వాళ్ళు బేపరోళ్ళు అనగానే బీజేపీ, కోమరోళ్ళు అనగానే బీజేపీ, రాజులు అనగానే రఘురామకృష్ణరాజు గారికి అన్యాయం అయిపోయింది. అలా కొంత క్రోడీకరించిన బ్యాచ్ ఉంది కదా. సో ఆ కన్సల్టేషన్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళందరికీ ఏమని అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు? వాళ్ళకి ఇస్తారో ఎవరో తర్వాత విషయం. సో ఈ 10% గేమింగ్ అన్నది 2 టర్ములు బట్టి చూసిన తర్వాత ఈసారి కూటమి నేపథ్యంలో వీళ్ళకి వచ్చిన ఓటు బ్యాంకుని చూసుకుని భవిష్యత్తుకి 15 ఏళ్ళ ఎష్యూరెన్స్, 10 ఏళ్ళ ఎష్యూరెన్స్ అంటే రేపు పొద్దున్న పరిణామాలు ఎలా సంతరించుకుంటే తెలుసు. దానికి తగ్గట్టుగా రసవత్రంగా మాట్లాడే కార్యక్రమం చూసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 40% ఎందుకు కన్సల్టేట్ అయిందంటే ఈవెన్ తెలుగుదేశం వాళ్ళకి కులం మతం రాజకీయం ఏం చూడమని అందరికీ ఇచ్చిన తర్వాత కూడా నేను ఎప్పుడు కేతిరెడ్డిని ఎగ్జాంపుల్ చెప్తాను. ఎన్ని తిప్పలు పడ్డాడు చూసారు కదా, ఏటా బాబు తెలుగుదేశం జెండా అని ఇచ్చినారంటే అందునే అంటున్నాడు డైరెక్ట్గా. అవన్నీ క్లాసిక్ ఎగ్జాంపుల్స్ మనకి. సో ఇవి కాదు ప్రభుత్వం చేయవలసింది ఏంటి, బిలో పవర్టీలో నేను మీరు చెప్పడం అంటే నరేంద్ర మోడీ చెప్పాడు కదా, నాకు 2011 స్టాటిస్టిక్స్ ప్రకారం 117 కోట్లు అండి జనాభా, అందులో 80 కోట్ల మందికి బిలో పవర్టీలో ఉన్నారు, రేషన్ ఇచ్చానని చెప్తుంటే ఎలక్షన్ ముందు ఈ లేడీ మనకు ఉద్ధరించినట్టు. ఎవరి కోసం ఎవరు ఇవ్వాలి కదా, గవర్నమెంట్ స్కీమ్స్ పెట్టినప్పుడు ఇవ్వాలి. ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు గివ్ ఇట్. లేదు మేము అందరూ తీసుమార్కాలంలో ఉంటే ఎలా కుదురుతుంది? ఓకే ఓకే. సో ఆయన ఎందుకు ఆ వ్యాఖ్యలు చేస్తున్నారంటే వైసీపీ అంటే భయం ఉంటుందా చంద్రబాబు నాయుడు గారికి? ఇంకా అది ఉందండి. ఇప్పుడు ఎందుకంటే భయం అని నేను అన్ను, అలాంటి పనికిమాలిన పాదాలు అవసరం లేదు. కానీ ఒక గుడ్ అడ్మినిస్ట్రేషన్ అనేది చెవి చూసాడు ఆయన ఫస్ట్ టైం. ఇది నేను అనుకున్నాను, బట్ ఈ చిన్నపల్లి జగన్మోహన్ రెడ్డి చేసి చూపించాడు. ఇది ఎందుకు నాతో సాధ్యపడలేదన్న క్లస్టర్లో నలుగుతున్న వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఓకే, మీరు అది గమనించండి కావాలంటే. ఎందుకంటే రీసెంట్ డెవలప్మెంట్స్ చూడండి. ఇప్పుడు మనకి ఛానళ్ళు ఉన్నాయి. నిన్న మీరు విశాఖకి ఆ బ్లూ ఫ్లాగ్ ఉండేది, అవును, ఎత్తేసారు బీచ్కి. ఎత్తేగానే అది ఎందుకు ఎత్తేసారు? మనకి పర్యావరణ శాఖలో బిల్డింగ్ కట్టింది చూడడానికి ఉన్న శ్రద్ధ, కానీ అక్కడ క్లీన్లీనెస్ ఇవన్నీ ఎవరిది 9 నెలల బాధ్యత వెళ్తాయి కదా. వీళ్ళకి తపేల ఛానల్గా ఏంటంటే మై కట్టుకున్న పచ్చల్లోడు అయితే చెప్పేస్తాడు గత ప్రభుత్వ లోపాల వల్ల ఈసారి 9 నెలల్లో పోద్దా. ఇప్పుడు రావడం మొదటి నెలలోనే పోయిందంటే గత టెన్యూర్లో ఎలక్షన్లోనే అశ్రద్ధ చేశారో ఏదో చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళకి అంత పిల్లికి ఎలక్షన్లో ఎలాగొస్తున్నారు చూడండి. అవును, ఇది ఆ రుషికొండ ప్రాంతాన్ని కూడా సంథింగ్ ఏదో ఒక డేంజర్ జోన్ కింద కన్వర్ట్ ఇలాంటి అది కూడా వచ్చింది కదా. అదే చెప్తున్నాను, బ్లూ ఫ్లాగ్ ఉండి విదేశీ పర్యాటకులను ఆకర్షించే అంత సామర్థ్యం పెంచిన గత ప్రభుత్వంలో ఎక్స్టెన్షనే కదా కావాలా, దాన్ని కంటిన్యూ చేయాలి. ఇప్పుడు అది ఎప్పుడైతే ఎత్తిపోస్తారో ఇవాళ మీరు గమనించండి, జిఎస్టీ వసూలు ఇచ్చారు. ఉందా డేటా మీ దగ్గర? లేదు. నిజంగా కళ్ళు బైర్లుగా మీ డేటా అది స్టేట్కి ఓవరాల్గా మీకు చెప్తాను. నేషనల్ వైడ్ కంట్రిబ్యూషన్స్లో ఇప్పుడు మీరు గమనించుకోగలిగితే చూడండి, ఏపీకి ఏమన్నా వచ్చిందా లేదా? అదే చూడండి, టోటల్ 2025 జిఎస్టీ ఇస్తే సిజిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సేల్స్ ట్యాక్స్ 35,204 crores. అలాగే ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ ట్యాక్స్ అంతా కలిపి 43,704 కోట్లు. ఐజిఎస్టీ అంటే ఇంక్లూడ్స్ ఇంపోర్ట్ ట్యాక్సెస్ 90,870 కోట్లు. కాంపన్సేషన్ ఆఫ్ సెస్ 13,868 కోట్లు. రిఫండ్స్ ఇష్యూడ్ 20,889 కోట్లు. ఈ టోటల్ జిఎస్టీ కలెక్షన్స్ ఫిబ్రవరికి చూపిస్తే మీరు నమ్మరండి, టాప్ 10లో మహారాష్ట్ర 30,637 కోట్లతో, కర్ణాటక 14,117 కోట్లతో, గుజరాత్ 11,402 కోట్లతో, తమిళనాడు 10,694 కోట్లు. ఇవన్నీ టాప్ 10 అన్నమాట. 5 హర్యానా 9,925, ఉత్తరప్రదేశ్ 6 9,155 కోట్లు, 7 ఢిల్లీ 6,074 కోట్లు, 8 వెస్ట్ బెంగాల్ 5,797 కోట్లు, 9 ఒరిస్సా 5,344 కోట్లు, 10 తెలంగాణ 5,280 కోట్లు. వీళ్ళందరూ మనకి ఒరిస్సా తమిళనాడు మనకి బోర్డరింగ్ స్టేట్లే. తర్వాత ఆన్గోయింగ్ టూరిజం అనుకోండి, మొన్న ఇదే కదా మనకి కుంభమేళ జరిగింది. ఉత్తరప్రదేశ్ ఏ ర్యాంక్లో ఉందండి ఫిబ్రవరి రిజల్ట్స్కి?
ఉత్తరప్రదేశ్ కూడా టాప్లో ఉంది. ఆ టాప్ 10లో ఉంది. అండ్ జిఎస్టీ వసూల్లో ఉత్తరప్రదేశ్ 6వ ప్లేస్లో ఉందండి. అంటే ఈ టూరిజం ప్రాస్పెక్ట్ కూడా నువ్వు డెవలప్ చేస్తే బ్లూ ఫ్లాగ్ ఎత్తుకుపోయింది. వీళ్ళకి మనం ఎక్కడ పోటీ పడుతున్నాం అంటే అలా గులాబ్ జామ్ అడ్వర్టైజ్మెంట్ చూసారా, ఆడు తినేస్తూ ఉంటాడు ఇంట్లో, నాన్న అడుగుతాడు ఏంట్రా అంటే ర్యాంక్ 2 వచ్చింది నాకు ర్యాంక్ అంటాడు. ఆడు ఆశ్చర్యపోయి ఏట్రా ఈ పోటీలో ఎంతమంది పార్టిసిపేట్ చేశారంటే ఇద్దరే పార్టిసిపేట్ చేశారట. అలా ఈ కన్సిస్టెంట్గా ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి కింద నుంచి 2వ ప్లేస్, కింద లడాకే ఉంటుంది 33 కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపితే, ఉత్తరప్రదేశ్ కన్నా ఒక్కడికే ముందు ఉంటున్నాం. మరి ఎన్నెన్ని పకోడీ కబుర్లు చెప్తాను రా, దిక్కుమాల డేటాలు తెచ్చి ఎక్కడి నుంచి చెప్తాను రా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఇప్పుడు ఎంత వచ్చింది మనకెంత, ఎన్ని కోట్లు వచ్చింది? మంది లేదు అసలు 3000 టాప్ 10లో కూడా లేదు. లేదు టాప్ 10లో లేదు, 20లో కూడా లేదా? అవునండి, మీకు చెప్తే గుండె ఆగిపోతుంది. లడాక్ కన్నా ముందు పెట్టి ఆంధ్రప్రదేశ్ 3678 కోట్లు 3678 కోట్లు జిఎస్టీ వసూలు. కాదండి నాకు తెలియక అడుగుతా, వీళ్ళు సంపద సృష్టిస్తాం మమ్మల్ని మించిపోయిన వాళ్ళు లేరు, చంద్రబాబు నాయుడు గారు అంటే అసలు ప్రపంచం తిరగబెట్టేస్తారని చెప్పారు కదా. ఇవన్నీ ఎక్కడికి యాడ్ అవ్వాలా? సింపుల్ లాజిక్. దావోస్ పోయినరు, కోస్టల్ కారిడార్ గురించి చెప్పారు, పోర్ట్లు ఎన్ని ఉన్నాయి చెప్పారు. ఇంకా మరి విదేశీ మార్గదర్శనం మేము పిండేసినట్టు నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్లో మీరు ఆశ్చర్యపోయి కబుర్లు అలా శశిధరూర్ గారికి అక్కడికి అర్థమై మన తెలుగు పయ్యవలకేశ్వర్ కూడా మా సైడ్ $1 బిలియన్ చెప్తుండు. వీళ్ళకి ఎన్ని సున్నాల తర్వాత సొక్కలెట్టలు కూడా తెలియదు 190 మందికి. నేను సార్ అకౌంట్ కూడా చెప్తున్నాను సార్, నాకు $1 బిలియన్ అంటే నిజంగా నాకు లెక్క కన్ఫ్యూజన్. మీకు కూడా అర్థం కాదు అది అవుతుంది. నేను లెక్క ఎట్టుకుని క్యాలిక్యులేటర్ మీద కొట్టుకుంటే అప్పుడు చెప్తానేమో, కానీ స్పాంటానియస్గా చూడండి 1 10 100 స్థానం కామా, 1000 10,000 కామా, అది పెట్టలేరు కదా చాలా. 1,00,000 10 లక్షలు కామా, 1 కోటి 10 కోట్లు కామా, తర్వాత 100 కోట్లు మనకు తెలుసు. ఈ ట్రిలియన్ కామాలు ఎవడో చెప్పనండి. కానీ భాష ఇచ్చకంగా అమ్మ ఏం చెప్తారండి పప్ప, ప్రపంచంలో తిరగబడిపోయిన వ్యవస్థ మనదే ఉందంటండి. ఎందుకు? ప్రత్యక్ష పరోక్ష పనులు బాధ్యత. ట్రంప్ గడి బాగా చెప్పాడు, వీళ్ళంత దోపిడీ ఇంకెక్కడ లేదు. నేను ఎవడో అన్నాడు ఇదేంటంటే జిఎస్టీ వసూలు ఎలాగుంది ఇదంతా ఉండి 1,40,00,000 మందికి ఎవరు కదా మనం పనులు కట్టిమాడు. ఎరుమాలో కల్లరా, జీతానికి పని చేసిన నెల జీతంలో నీకు ట్యాక్స్ తగ్గొట్టే నీ మొహాన్ని ఇస్తున్నారు జీతం. ఇదిగాక సంవత్సరం అంతా నువ్వు ఇంకా తక్కువ కట్టు ఎక్కువ కట్టు ఇన్సూరెన్స్ల పాలసీలు అన్ని కట్టినా సరే మళ్ళీ ముక్కు పిండి మార్చుకోవచ్చు. ఈ చేతిలో డబ్బులు జేబులు పెట్టుకుని బయటికి వెళ్ళగానే సబ్బు మీద ట్యాక్స్, ఉప్పు మీద ట్యాక్స్, నీ దవసం మీద ట్యాక్స్, అక్కడికి పాలు వెన్న నెయ్యి ముష్టి దిక్కుమాల దరిద్రం పన్నీరు కొనుక్కు చచ్చినా దాని మీద కూడా ట్యాక్స్ వేసిన మహామాత ఉంది దేశమాత. పాప్కార్న్ కూడా తిని చచ్చిపోండి దాని మీద కూడా ట్యాక్స్ కట్టి చావండి అని చెప్తే మనం ఎడ్డుమాలో కల్లా ట్యాక్స్లు కట్టమాట. ట్యాక్స్లు కట్టకపోతే ఆకులాలంలో అడవికి పోయి తిని చావాలి మనం. అంచేత వీళ్ళ దోపిడీకి మనం అదే చెప్పాడు ట్రంప్, మా సైడ్ బాగా చెప్పాడు. ఎత్తిపోతల పథకాల్లో వీళ్ళు మించిన వాళ్ళు లేరు, మా సైడ్ బ్రహ్మాండంగా ఎత్తారు ప్రజల కాడ. వీళ్ళు పైకి ఓన్లీ ఎలక్షన్లకి డబ్బులు ఖర్చు పెట్టడానికి అప్పులు చేస్తారు దేశాల మొత్తం మీద పడేదని చెప్పారు. బాగా చెప్పాడు ఇది. సో ఇప్పుడు ఏపీకి వచ్చింది 3,678 కోట్లు ప్రాణాలకు తెగించి సంపద సృష్టిస్తాం అది ఇది అని. దీనికి తోడు ఇంకోటి వీళ్ళ సంగతి ఇవన్నీ సంక్షేమాలు కాదు. ఆ వరల్డ్ బ్యాంక్ కూడా 15,000 కోట్లు, ఈ టిట్కో కూడా 11,000 కోట్లు, ఇవన్నీ మనకి చిన్నపిల్లలు చేసి రాజ్య ఇటు మన లెక్క చెప్పారు కదా అమరావతి డెవలప్మెంట్కి. దానికి తగ్గట్టు ఆవిడ రియల్ ఎస్టేట్ ఈ జేబేరి మురళీమోహన్ లాంటి ఫస్ట్ నువ్వు బకరా నెంబర్ 1 స్టార్ట్ 35 కోట్లు పెట్టుకొని ఒక ఎకరం, ఇంకో బకరగా నెంబర్ 2 వస్తాడు దాన్ని 40 కోట్లు కొంటాడు రిజిస్ట్రేషన్ రావడం అనగానే పక్కనే గుంటూరులో రియల్ ఎస్టేట్ భూమి అందుకుందని చెప్పి మా తప్పేలాగా రెడీగా ఉంటారు. సాయంత్రం రెరా ప్రోగ్రాంలు ఉంటాయి కదా కూర్చోబెట్టి ఒకటి చూడండి అన్ని వేషాలు వేసుకుని వస్తుండు గంధం చెక్కలతో మొదలెట్టి ఇప్పుడు ఆఖరికి మొత్తం హెచ్ఆర్డి హెచ్ఎండి 1000 గజాలను కొనండి ఏకంగా. తర్వాత అపార్ట్మెంట్లు మీకు సౌదాలు కట్టి వచ్చి ప్రజలకు కానీ చిన్నపిల్లలకు చేసి అదే లెక్కలు చెప్తండి ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే. ఇవన్నీ ఏంటంటే రేపు పొద్దున్న రియల్ ఎస్టేట్ అమరావతిలో పుంజుకుని తిరగబడిపోద్దని చెప్తారు. దానికి వరల్డ్ బ్యాంక్ కూడా మాట్లాడి బాగా మెలికెట్టాడు. ఇక్కడ 2 విషయాలు మీకు తెలియాలి ప్రజలకి. ఒకటి వీళ్ళు ఒక పెద్ద రిటైనింగ్ వాళ్ళు ప్లాన్ చేస్తుంటారు. అవతల పక్క కృష్ణలంక రిటైనింగ్ వాళ్ళ ఆ ఎరుబాగులలో జగన్మోహన్ రెడ్డి కడితే ఏంటంటే కామన్ పీపుల్ చచ్చిపోకుండా ఈసారి ఆ తుఫానికి 11 లక్షల పైచీలకు క్యూసెక్లు వాటర్ వచ్చినా ఎవరు ప్రాణ నష్టాలు జరగకుండా వాళ్ళు శుభ్రంగా ఉన్నారు. ఇక్కడ ఈ రీటైనింగ్ వల్ల వాళ్ళ మూలికల రాజ్ది అలా మన బీజేపీ రాజ్ది ఆ లింగంలో గెస్ట్ హౌస్లు పరిరక్షించడానికి వీళ్ళు రిటైనింగ్ వాళ్ళు కడతారు. సో ఇప్పుడు రిటైనింగ్ ఇప్పుడు కడుతుంది ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి ఫ్లడ్ ఎఫెక్ట్ ఏరియా అవ్వకుండా కడతారా? ఎందుకు అమరావతి మునిగిపోయిందని మన వాళ్ళు మాట్లాడుతున్నాం కదా. వీళ్ళు ఎందుకని వరల్డ్ బ్యాంక్ లాస్ట్ టైం ఇట్ ఇస్ రిజెక్టెడ్ ప్రాజెక్ట్. అవును నేను ఇవ్వను అని చెప్పాడు. కానీ వీళ్ళు మనకి మార్గదర్శి చిట్ ఫండ్ లో చూడండి గవర్నమెంట్ ఎంప్లాయ్ కట్టిన ఎత్తికి సంతకం పెడితే మనకి చిట్టి డబ్బులు రిలీజ్ అయినట్టు మన డబ్బులు మనకి ఇవ్వడానికి కూడా చిట్ ఫండ్ కి గవర్నమెంట్ ఎంప్లాయ్ సంతకం పెట్టిస్తాడు. అలా పిల్లికెళ్ళక సెక్షన్లో ఆంధ్రప్రదేశ్ ఆమె పెడతాండి ఇవ్వండి అడిగాని ఇస్తే ఆంధ్రప్రదేశ్ నెత్తికేస్తే వాళ్ళు ఎంత మెలికెట్టారో తెలుసా? మొదటి విడత 378 కోట్లు ఇస్తారట 15,000లో. అంటే ఏంటి
ఇది పోలవరం డ్యామ్ డయాఫ్రమ్ వాళ్ళు డ్యామేజ్ అయిన తర్వాత చూడండి విదేశీ నిపుణులు వస్తే ఈసారి బడ్జెట్లో అలొకేషన్ చూసారా ముందు మనం ఖర్చు పెట్టేద్దాం 6,000 రూపాయలు ఈసారి బడ్జెట్లో 6,000 కోట్లు కేటాయించారు అమరావతికి అంటే ముందు తగలెట్టాలి. ఉదాహరణకి రీటైనింగ్ వాళ్ళు వచ్చి రేపు పొద్దున వర్షాకాలం కదా 3 నెలల కాలువలు ఇవన్నీ తీయడానికి ఉన్నాయి కదా అవన్నిటికీ కాదు ముందు గోడే. ఎందుకంటే రేపు పొద్దున వర్షాకాలం 3 నెలల తర్వాత ఎండాకాలం తర్వాత మళ్ళీ కృష్ణా కొట్టింది అనుకోండి అమరావతి మునిగిపోద్ది అంటే నీళ్ళు వస్తే అలా ఒప్పుకోడు కదా. వరల్డ్ బ్యాంక్ కూడా వచ్చి లాస్ట్ టైం ఎలా ప్రాజెక్ట్ రిజెక్ట్ చేసాడు అదే అవుతుంది. అంచేది ఏంటి ఇది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ లాగా 378 3 నెలలకు 4 నెలలకు వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి అంతా బాగుందా లేదా అప్పుడు ఇస్తారు నెక్స్ట్ పెడతారు. అంటే ఇన్స్పెక్షన్ వైజ్ ఫండ్స్ రిలీజ్ చేస్తారు. అది మెలిక. ఇంతలోపు ఏంటి వీళ్ళకి ధైర్యం ఏంటంటే గతంలో చూడండి అమరావతి రాజధాని కోసం మాకు అన్యాయం చేస్తారని 34,000 ఎకరాలు చేసిన చేగదనులు ఉద్యమం చేయడానికి రెడీగా ఉన్నారు మళ్ళీనా అంటే ఇన్ కేస్ ఇలాంటి గవర్నమెంట్ ఏమైనా అనిశ్చితి వచ్చినా అంటే ఇంత మెంటల్ ప్రిపరేషన్లో ఉన్నారు. మీరు గమనిస్తున్నారా ఇప్పుడు ఈ ముక్కుతో మూలుగుతో 378 4 సార్లు ఇస్తారు నాకు తెలిసి అంతకన్నా ఎవడు ఆడు మనకన్నా చదువు కదా వరల్డ్ బ్యాంక్ కూడా ఏషియన్ మర్కంటైల్ బ్యాంక్ దీని మీద రిజెక్టెడ్ ప్రాజెక్ట్కి ఇంత శాంక్షన్ చేయడం ఇట్స్ క్వైట్ మిరాకిల్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ ఫ్రస్ట్రేషన్స్ అన్ని లోపల యాడ్ అవుతున్నాయి చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండానే. అందుకని ఏంటంటే టకా 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 పదాలు పడుతున్నాయి. అందుకని ఆయన ఆ ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నారంటారా? ఫ్రస్ట్రేషన్ అని నన్ను ఒరిజినల్ గా ఆయనకున్న లెగసీలో ఇలాంటిది ఎప్పుడు చూడకుండా ఒక పక్కన 30 మంది ఎమ్మెల్యేలు రాలేదు ఈ పై నుంచి బీజేపీ వాడు ఏ షిండే గారిని ఎప్పుడు దింపుతాడని అదో టెన్షన్. ఎక్కడికి రాలేదు 30 మంది ఎమ్మెల్యేలు? అరే మన బడ్జెట్ సమావేశాలకు 30 మంది రాలేదు తెలియదు మీకు? మీరు ఎంతసేపు అలా 11 మీద ఫోకస్ చేస్తారు ఫ్లడ్ లైట్ ఇక్కడ 30 మంది రాలేదు మనల్లో. అవునా? తెలుగుదేశం వల్లే సమావేశాలకు రాలేదు. తూచ్ మేము రాలేదు. ఎందుకు రాలేదు వాళ్ళు ఏమన్నా అటు ఇటు ఏమన్నా జంపింగ్స్ ఏమైనా జరుగుతున్నాయా? ప్రింటింగ్ కూడా పుస్తకాలకి ఎందుకు అంత ఖర్చులు ఇలాంటివన్నీ పొదుపు సంఘాలు నియమించారట. దాని పర్యవసానం ఏంటంటే చూసుకుని అంటే ప్రభుత్వం మీద అసంతృప్తిగా ఉన్నారా ఏమన్నా? అవన్నీ నేను చెప్పను సార్. వాళ్ళకి 100 ఉంటే ఆ బీజేపీ పై నుంచి ఏం చేస్తుందో మాకు తెలియదు. బీజేపీ ఏం చేస్తాను కదా పక్క విజయసాయిరెడ్డి బుక్ ఇచ్చాడు ధనకర్ గారికి అది మధ్యలో ఏదో గవర్నర్ అని వాళ్ళ అమ్మాయిని అయినా మళ్ళీ బీజేపీ రాజ్యసభ ఎవరికి ఇచ్చారు? విజయసాయిరెడ్డి గారు ధనకర్ గారికి ఇచ్చారు నిన్న. అవునా? వెళ్ళి కలిసారా? మరి రాజకీయానికి దూరంగా ఉండి మళ్ళీ ఢిల్లీ వెళ్ళి రాజకీయాలు గవర్నర్ రాజకీయాలకు దూరంగా ఉండాలి దగ్గర ఉండాలి మళ్ళీ అదైతే ఉంది ఇంకా లూప్ లైన్ లో ఉంది అల్లనేటి సత్సంగులు అంటే ఆయన ఏం సైలెంట్ అవ్వలేదు. అయితే ఇక్కడ ఎప్పటికైనా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే పీచ్ మీట ఎయిటర్ అంటే బీజేపీ అది లేకపోతే ఎవడు బతికి బట్టకట్లేమన్న విషయం తెలిసిపోయింది. ఎవరే ఎందుకు మా రేవంత్ రెడ్డి గారికి అర్థమైపోయింది ఆయన బాగానే ఉన్నారమ్మా ఈ కిషన్ రెడ్డి అల్ల పెడుతున్నట్టుండే కొత్త మీలకి మీరు అబ్జర్వ్ చేశారు లేదు అంటే కాంగ్రెస్ వాళ్ళకి కూడా బీజేపీ అంటే అలా గడ్కరీ మనవాడు గడ్కరీ గారు కదా గ్యాలెట్ గారు నేర్పడింది అశోక్ గెహ్లోట్ అది చూడండి వాళ్ళ పప్పనాలన్నీ తిని మొత్తం నెక్స్ట్ మీదే మాట్లాడి ఏం పర్లేదు ఆల్రెడీ నేను ఎంపీలన్నీ మీకే ఇచ్చాను కదా కొంచెం కూర ఏమ్మా అని చెప్పి లేకపోతే మినిస్టర్కి వెళ్ళి క్యాబినెట్ పెట్టి సిఎస్లు డీజీపీలు అందరూ ఉండి కూడా ఒక్క ఎంపీకి వెళ్ళా అది తెలుగు తక్కువ మినిస్టర్లు వీళ్ళందరూ ఎలా ఫిక్సింగ్లు ఉన్నాయి చూడండి. దీని పర్యవసానంలో ఏంటి నెక్స్ట్ వచ్చింది బీజేపీ కాబట్టి ఎవడు పనులాడు ఉంటాడు మెన్ నెట్వర్క్. నేను ఇంకోటి కూడా చూసాను ఎందుకు జగన్మోహన్ రెడ్డిని బీజేపీ ఏం చేయట్లేదని చెప్పేసి టీడీపీ వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారా మరి సంథింగ్ వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంకా బీజేపీ మనిషే అని కొంతమంది సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు టీడీపీకి అగనెస్ట్ ఇక్కడ కేసులు పెట్టడము జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి ఎవరు చెప్తే ఎవరు మాట అంటాడు ఆయన ఎవరు మాట డైరెక్ట్ గా అబ్దుల్ కలాం గారిని కలిసి గాబరా పెట్టి ఇది సోనియా గాంధీ వద్దట ఏడు చూడని చెప్పి మొత్తం కాలు మండేసి కిందకి కుదేసిన ఎవరు మర్చిపోయారా గ్యాప్ ఉందా లేదా ఉంది అందులో బీజేపీ ఏమీ క్లెయిమ్ చేసుకోలే తెలుసా. ఆయన ఏంటంటే ప్రజాస్వామ్యంలో అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఏమైనా డీవియేషన్స్ కనబడితే గన్నట్టుకుని దిగుతాడు జేమ్స్ బాండ్ లాగా మెక్నస్ గోల్డ్ ఆ తర్వాత అందరికీ మలయాళం మనోరమ సినిమా అంటే వీళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా ఎవరికైనా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీరు తిరుపతి జడ్పీ ఎలక్షన్ చూస్తే కడుపు కానంతో ఎవడైనా సరే ఏం జరుగుతుందో తెలియాలి. ఎలక్షన్ కమిషన్ నిమ్మకం నీరెత్తున్నప్పుడు వ్యవస్థను ప్రభావితం చేయవలసిన వ్యక్తులు ఎవడో ఒకడు ఉండాలి కదా. పబ్లిక్ లిటిగేషన్ కేసులు వేయాలి అక్కర్లేదా అదే పని ఆయన చేస్తున్నాడు. లడ్డు విషయంలో కావచ్చు ఈ విషయంలో కావచ్చు ఇక ఆయన చాలా లిస్ట్ పెట్టుకున్నాడు ఏపీలో చేయాల్సింది నేను చాలా ఉన్నాయని చెప్పేసి. అంతేనండి ఇప్పుడు ఖాళీగా కూడా కూర్చోడు కదా వీళ్ళు చేసి పనులన్నీ గమనిస్తున్నాడు ఎవడో ఒకడు ఎక్కడో దగ్గర. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు పెద్దానికి ఉద్యమం చేసి అప్పుడు ఏమని వారు ప్రభుత్వం చచ్చినట్టు తగ్గివరు లేదా అలాగే ఉంటాయి. మనకి అన్ని అష్టదిగ్బంధం చేసాం అన్నప్పుడు ఎక్కడో తిరగదు దారి ఓ చిన్న కళాయి లీకు ఏదో ఉంటుంది ఆ లీక్లోంచి వెళ్ళేవాడే. నేను ఎప్పుడు అదే నమ్ముతాను వ్యవస్థను. నేను ఎందుకు నమ్ముతానంటే ఎక్కడో దగ్గర ధర్మ పరిరక్షణ జరగబడుతుంది జరిగేదాకా ఓపిక కావాలి అంతకన్నా ఇంకేం లేదు. ఓకే ఇంకొకటి మరి ఆ టీడీపీ మీడియాకి సంబంధించి ఒక ప్రధాన ఛానల్లో
కార్యకర్తలందరూ మీరు టీడీపీ చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతున్నారు. దానివల్ల సోషల్ మీడియాలో డ్యామేజ్ జరుగుతుంది. జీవిరెడ్డి అంశంలో పార్టీ ఎంత నష్టపోయిందో మీరు చూడాలి. దానికి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మీరు పోరాటం చేయాలి, కానీ పార్టీని దిగజార్చే విధంగా మీరు ఉండకూడదని చెప్పేసి ఒక దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. అంటే కార్యకర్తలు ఏమైనా అసంతృప్తిలో ఉన్నారా బాబు గారికి సంబంధించి, లేదంటే జగన్మోహన్ రెడ్డిని లేపడం కోసం వీళ్ళు ఏమైనా పనిచేస్తున్నారు అనుకోవాలా? ఇందులో వాళ్ళని లేపడం ఈయన లేపడం గురించి కాదండి. లోకల్ ఫ్రిక్షన్స్ ఎట్లా ఉన్నాయంటే, జనసేన, బీజేపీ అండ్ తెలుగుదేశం కూటమని పేరు చెప్తే గెలిచినవాడు ఒక లీడర్ ఉంటున్నాడు, డామినేట్ చేసేవాడు ఇంకొకరు ఉంటున్నాడు నాయకుడు. గెలిచిన ఎమ్మెల్యేకి రిటైనింగ్ పవర్స్ ఉండట్లేదు డామినేటెడ్ పోస్టులు కానీ ఇట్లలోనూ. ఆ క్లస్టర్స్లో నలిగిపోతున్నప్పుడు కార్యకర్తల మనోభావాలు ఎలా ఉంటాయి? వాళ్ళ ఆవేశాలకు ఎక్కువ గురవుతుంటారు. ఉదాహరణకి ఎన్డీఏ కూటమిలో జనసేనుడు ప్రదర్శించినా, తెలుగుదేశం ప్రదర్శించినా, లేకపోతే బీజేపీ ప్రదర్శించినా, సో ఈ ఫ్రిక్షన్ ఎవరు అడ్రస్ చేయాలి? నాయకులే చేయాలి. నాయకులు ఏం చేస్తారు? మేము ఇక అన్నదమ్ముల అనుబంధం సినిమాయే కదా, గట్టిగా ఏదైనా కష్టం వచ్చినాక లోకేష్ గారు తమ్ముడు అన్నయ్య అనగానే తమ్ముడు అని వాళ్ళ పాటల రామారావు గారు గిటార్ వేసుకుని పాడేస్తుండ్రు, ఆనాటి అనుబంధం ఏనాడుతో అని. అంతకు మించి ఇంకేట్లేదు. సో ఇవన్నీ కనిపిస్తున్నప్పుడు ఏటవుతుంది? ఏటైతే వీళ్ళు ఏమో అంటే అన్న తమ్ముడు అంటారు, అన్నయ్య చెప్పండి నేనేటి చేయనంటారు, తమ్ముడు చేయింది నేనేటి చేయంటారు, మాకైతే పుట్టుమూలిపోతుంది ఇక్కడ అని. కార్యకర్తల సెక్షన్ అంతా ఏమవుతుంది? ఇప్పుడు జేవిరెడ్డి అన్నాడు కింద నుంచి వచ్చినాడే కదా, కనబడకుండా ఈ రాజకీయ ఫ్యామిలీలతో లెగసీలతో వచ్చినాడు కాదు కదా. ఓ సముచిత స్థానం వచ్చి పార్టీకి ఉపయోగపడి పనిచేసిన, నిజం చెప్పిన రూపాయి రెవెన్యూ జనరేట్ అవ్వట్లేదు, మనం సంపద సృష్టిస్తాం అందరు. దీనికి కూడా సంపద సోర్సెస్ లేవు కదా. వాట్ ఆర్ ద పాకెట్స్? ఎక్స్చెక్కర్కి డబ్బులు వచ్చేవన్నీ కూడా ఎక్కడెక్కడ తాళాలు పెట్టబడి ఉన్నాయి. ఏం చేత పెట్టబడి ఉంటున్నాయి? ఎగ్జిక్యూషనా, అయితే అక్కడ ఉన్న టెక్నికల్ ఇష్యూసా? ఎగ్జిక్యూషన్ టెక్నికల్ ఇష్యూస్లో ఎగ్జిక్యూషన్ పరంగా ఏం జరగాలంటే ఇంకా అక్కడ మనకు హస్త దిగ్బంధం అయింది సార్, ఇంక ఊపిరి తీసుకోవడానికి ప్లేస్ లేదు. టెక్నికల్ ఇష్యూస్ని అడ్రస్ చేస్తే 10 రూపాయలు వస్తాయి. ఎవరైతే ఉన్నారో ఫైబర్ నెట్వర్క్ పనిచేస్తున్న వాళ్ళు అందరూ టెక్నికల్ ఇష్యూస్ని ఎలాబరేట్ చేసి చెప్తుంటే డిస్ట్రిబ్యూటర్స్ అందరూ దాన్ని అడ్రస్ చేయకపోతే ఏమవుతుంది? ఓకే, సో అలా ఇబ్బంది జరుగుతుంది. చాలా ఇబ్బందుల్ని బయట కట్టిన తర్వాత కూడా వెలేసింది ఎవరిని అంటే జీవిరెడ్డిని. ఇటు హుటహుట్ రాజీనామా యాక్సెప్ట్ చేస్తారా? ఏదో ఇంకా ఉన్నారు చాలా మంది కార్పొరేషన్ చైర్మన్ అందరూ, వాళ్ళకి చెక్ పవర్స్ ఉండవు, వాళ్ళకి పవర్స్ ఇష్యూస్ ఉండదు, ఐఏఎస్లతో వివాదాలు, దానికి సంబంధించి కంటిన్యూటీగా ఉంటూ ఉంది. వాళ్ళ ఇంకేముంది, ఏదో నామమాత్రంగా ఆ కార్పొరేషన్కి సంబంధించిన పవర్స్ ఇస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఏదో ఇన్నేళ్ళు పనిచేశారు కదా అని చెప్పేసి ఒక హోదా ఇవ్వాలని చెప్పేసి ఇస్తున్నట్టు ఉంది కదా. అదే జరుగుతుంది సార్. ఇప్పుడు కార్యకర్త కోరుకుందంటే నాకు సముచిత స్థానం పదవి ఇచ్చిన తర్వాత నాకు నోట్లో మట్టి కొడుతున్నారని తెలిసిందంటే ఫ్రిక్షన్ ఉంటుంది ఉంటుందా? అప్పుడు ఈ భౌగోళిక వాళ్ళందరూ అదే చేస్తారు. బాబు నీకు దెబ్బ తేలిందట కదా, నేను బర్ణాలు రాస్తాను, కాలింది బొబ్బ కట్టిందట కదా, వెన్న రాస్తాను రాస్తాను, అంతకన్నా ఇంకేటి ఉంటుంది? అందుకే అది కరపత్రం అంటారు వాళ్ళని. సరే, వైసీపీ వాళ్ళు ఇప్పుడు పోసాని అరెస్ట్ తర్వాత సజ్జలు ఉన్నారు, లేదంటే సజ్జల భార్గవునికి చాలామంది ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. వైసీపీ వాళ్ళు గతంలో కూడా వైసీపీ వాళ్ళ మీద, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద, ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది పెద్ద పెద్ద లీడర్లు అందరూ కూడా బూతులు తిట్టారని చెప్పేసి కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు కేసులు పెడతానికి వెళ్తుంటే పోలీసులు వాటిని యాక్సెప్ట్ చేయట్లేదంటే, కనీసం వాటిని కన్సిడరేషన్ కూడా చేయట్లేదంట. అంటే ఏంటి, పార్టీలకు సంబంధించి చేంజ్ ఓవర్స్ కనిపిస్తున్నాయి అనుకోవాలా? అవి గవర్నమెంట్ అండర్లో పోలీస్ వ్యవస్థని దిగ్బంధించి వాళ్ళతో పనులు అవ్వట్లేదని వాళ్ళని ఆడిపోసుకుంటే నేనైతే దానికి సిద్ధంగా లేనండి. పోలీసులు తప్పది, పోలీసులు అనడానికి లేదు, వాళ్ళు ఏమంటారు ప్రభుత్వం ఏం చెప్తే ఏదో స్టేషన్ నుంచి ఆయన పోసాన్ని ఎత్తుకుని వెళ్ళారు, ఆ స్టేషన్కి దానికి సంబంధం లేదు, ఆయన ఏదో వేరే స్టేషన్లో సరెండర్ చేశారు. ఏం చేస్తారు దానికి చెప్పండి? అది ఏం చేస్తారంటే ఏముంది, మీరు ఇప్పుడు దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా. ప్రభుత్వం మారుతుంది. ఇప్పుడు మొన్న సునీల్ మీద ఆయన ఏదో వెయిట్ వేశారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఆయన వైసీపీకి సంబంధించిన మనిషి కాబట్టి వేశారని చెప్పేసి అలిగేషన్స్ వాళ్ళకే వాళ్ళ మీద కదా. మీరు ఆ తపేల ఛానల్ నమ్ముకుంటే చాలా కష్టం. దిక్కుమాల పేపర్ని ఇక్కడ పొన్నవోళ్ళు మాట్లాడిన దానికి కేసుకి సంబంధించింది ఒకసారి జాగ్రత్త చూడండి, ఎఫ్ఐఆర్ కాపీ. ఏముంది, నంది అవార్డులో అవహేళన చేసేయడం లోపల తిడితే పవన్ కళ్యాణ్ కానీ ఫ్యామిలీని పెట్టి తిడితే ఎవరికి నూరుకుంటారా అని చెప్పి వీళ్ళు డిబేట్లు పెడుతున్నారు. ఆ మనాదిలో మనోరేమో తిన్నంగా ఉండకుండా ఈ రాజీ అయిపోయి ఇంకా నెక్స్ట్ ఆ రాజా ఉన్నాడో దువ్వడ మీద పడ్డాడు. ఇవి జనాలకి ఎలా ఉంటాయంటే డిబేటబుల్ టాపిక్స్లో అసలు కన్నా కొసర విషయాలు ఎక్కువ చర్చనీయాంశం ఉన్నాయి. అదే పోసాని కృష్ణమురళి మీద పెట్టిన కేసు ఏంటి, నంది అవార్డుల మీద 2017, అది ఎవరు గవర్నమెంట్? చంద్రబాబు గారు. మరి ఆ 17 నుంచి 19 దాకా ఏడు చేశారండి. 19 సంవత్సరం అంటే ఎలక్షన్ ఎక్కువ, 18 సంవత్సరం అప్పుడు మనోబాలు ఏమి అలా ఎత్తి లోపట వేయాలి కదా. అప్పుడు అది అనూహ్యంగా సంబంధం లేని విషయాల కన్నా అసలు విషయాల కన్నా అసలు ఇప్పుడు ఈ కేసు డెన్సిటీ ఏంటి, దీనికి పూర్వపరాలు ఏంటి, ఇదే అని మాట్లాడితే బాగుంటుంది. అది తప్ప పోసాని కృష్ణమురళి అలా పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి పిల్లల గురించి మాట్లాడడం తప్ప అంటే తప్పనే చెప్పాల్సి వస్తుంది. నేను నాలుగు తప్పని చెప్పడం వల్ల నిజంగా పోసాని కృష్ణమురళి మీద పెట్టిన కేసు తప్పని మాట్లాడవలసి వస్తుంది. ఆయన మీద కేసు రైటే పెట్టారు మంచిదే అన్నట్టుగా అర్థం వస్తుంది మీకు ప్రజలకి. అంటే ఆ వ్యాఖ్యలు చేశారు కాబట్టి వస్తుందని చెప్పేసి అనిపిస్తుంది. అది కాదు కదా కేసు. ఇప్పుడు ముఖ్యదంటే ఇలా తిప్పుతున్నారు అనుకోండి, అరే బాబు ముఖ్యదని చూపిస్తే ఎవడు బాధపడం.
ఇప్పుడు వల్లభనేని వంశీ మీద పెట్టిన కేసులన్నీ అది చేసిన పనులన్నీ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పరంగా మనం ఎత్తుకున్నప్పుడే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చారు గుండు గీసి కూర్చోబెట్టారు ఇంట్లో. ఇప్పుడు ఈ అభియోగాలన్నీ తెలుగుదేశం ఆయనలో చేశారంటే వీళ్ళ గవర్నమెంట్ లేట్ చేసినట్టు. పోనీ 14 నుంచి 19 వీళ్ళ గవర్నమెంట్ కదా, ఎక్కడ బిడ్డరం అండి. అందులో ఏమని విశ్లేషిస్తారు మీరు? ఏమని విశ్లేషించిన సెన్స్ వీళ్ళని అరెస్ట్ చేయట్లేదు, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఏంటి పరిపాలన కేసులు ఇదే జరుగుతుంది కదా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు వస్తే వీళ్ళ మీద, వీళ్ళు వస్తే వాళ్ళ మీద. ఇది ఏంటి కన్సిస్టెన్సీ? దాన్ని చేయాల్సిన దానికంటే ఒక సొల్యూషన్ ఉండాలి కదా. ఏమీ సొల్యూషన్ లేదు. అది అవ్వదు. ఇప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తే ఆ కేసు కాకుండా వేరే కేసు పెడితే ఎవడేటి చేయగలుగుతాడు? ఆయనకి బెయిల్ ఇచ్చి 17 కేసులు పెట్టారంట ఇప్పుడు ఆయన మీద. సరే, కంక్లూడ్ చేస్తూ తెలంగాణలో టీడీపీ పార్టీ మళ్ళీ పునర్వైభవం చాటుకుంటుందనేటువంటి చర్చ జరుగుతుంది. ఎలాగైతే ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ నడుస్తుందో ఇక్కడ కూడా అలా ఒక కూటమిని ఏర్పాటు చేసి రేపు రాబోయే ఎన్నికల కోసం సన్నద్ధం చేయాలని చూస్తున్నారు. దానికి సంబంధించి చాలామంది ఇప్పుడు తీన్మార్మల్ లాంటి వాళ్ళు ఇంకొంతమంది వస్తారని చెప్పేసి కూడా చర్చలు జరుగుతున్నాయి. అలాంటిది ఏమైనా స్కోప్ ఉంటుందా? మళ్ళీ ఇక్కడ టీడీపీ ఏమైనా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉందా? తీన్మార్మల్ ఎలక్షన్ గెలిచింది ఒకసారి ఆ కౌంటింగ్ రోజు కనుకుంటే తీన్మార్మల్కి హార్ట్ అటాక్ వచ్చిందో లేదో ఒకసారి కనుక్కోండి. పీకి 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 పాకం పడితే లాస్ట్కి ముక్కుతో మూలుతో బయటకు వచ్చాడు ఆయన. ఎలా అయినా గెలిచాడు కదా చెప్తుంది అదే సార్. ఇప్పుడు ఉదాహరణకి అదే తెలుగుదేశం అంటే ఏడ ఓటు బ్యాంక్ ఎక్కడ ఉంది, ఎంత వచ్చింది? ఈ ఎలక్షన్స్లో అన్నింటిలో నిలబడి ఎన్ని పర్సంటేజ్లు తెచ్చుకున్నారు. గతంలో 2019 ఎలక్షన్ ఇంకా 18లో ఆ ఇద్దరైనా గెలిచి కనీసం పార్టీకి వైభవమైన సంతరించుకునే కార్యక్రమం ఉంది. కానీ అది కూడా ఈసారి ఎలక్షనే కాడి వదిలేస్తే కూటమి మీరు అన్నట్టు చెప్పి కోకటిపల్లి జనసేన నిలబడితే ఏడు చేశారు, మడతకాజ ఇచ్చారు వాళ్ళకి. బీజేపీ మాకేటి సంబంధం లేదని జనసేన విషయం చెప్తుంది ఇక్కడ క్లియర్గా. ఇక్కడ బీజేపీ మీరు ఏ కూటమి కడతారు? మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్తో కలుస్తారు ఇక్కడ కొంపతీసి రేవంత్ రెడ్డి ఉన్నాడని. ఏవో రేపు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. అవే సార్ ఇవన్నీ ఉన్నప్పుడు కొంచెం ఇక్కడ హైదరాబాద్ అంటే సెటిలర్స్ ఓట్లు ఎక్కువే కదా. గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా కోకటిపల్లి సెటిలర్స్, కోకటిపల్లి, ఎల్బీ నగర్ ఇవన్నీ వీళ్ళు ఏమైనా గెలిచారా? కాంగ్రెస్ కానీ లేకపోతే బీజేపీ కానీ. ఉదాహరణకి వీళ్ళ వల్ల వాళ్ళకి ఉపయోగం అంటే ఏదైనా మీరు చెప్పిన ఈక్వేషన్స్ నేను ఒప్పుకుంటా. బీజేపీ కూడా నాకు జనసేన అక్కర్లేదు బాబు, ఇక్కడ తెలుగుదేశం అంతకన్నా వద్దు అంటాడు. అదే కదా లాస్ట్ ఎలక్షన్. మర్చిపోయారా? అదే లాస్ట్లే. మరి ఇంకేంది రాబోయే రోజుల్లో మళ్ళీ ఇక్కడ ఉండే కదా బేస్మెంట్ ఉంది కదా తెలంగాణకి సంబంధించి. మళ్ళీ ఏం బేస్ ఉందని అడుగుతున్నా. బేస్మెంట్ ఉంది. ఎవరు ఉన్నారండి పనికి వచ్చినాడు? ఇద్దరు పేర్లు చెప్పండి. అరవింద్ గౌడ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు నమ్మడు, డైరెక్ట్ చెప్తున్నాను నేను. ఇంకెవరు ఉన్నారు ఆయన టైంలో ఉన్న పెద్ద రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా వెళ్ళిపోయాడు బయటికి. కొత్త వ్యక్తులను తీసుకొస్తారేమో సార్ ఇప్పుడు తెలియని కొత్త వ్యక్తులు. ఇప్పుడు లోకేష్ కదా వచ్చింది. లోకేష్ ఆయన మీరే చెప్పారు కదా మొన్న దుబాయ్ వెళ్ళి ఏం చేశారంటే అక్కడ తెలంగాణలో నిర్మాణం చేయడం కోసం చర్చలు జరుగుతున్నాయని చెప్పేసి. నేను తెలంగాణ నిర్మాణం గురించి నేనేం చెప్పలే. అక్కడ ఖనిజాలు, ఖనిజ సంపద మీద ఒక చర్చ, నెక్స్ట్ క్రికెట్ గ్రౌండ్ మీద ఇంకొక చర్చ, విజయసాయి రెడ్డి వ్యవహారం మీద క్లారిటీ కోసం, అంతకని ఇంకేం లేదు అక్కడ. అయితే ఇక్కడ ఏం జరగదంటారు తెలంగాణకి సంబంధించి? ఏడంతా ఒడియా లేపరం ఇక్కడ ఏం లేదు సార్, చాలా కష్టం. సార్ మీకు మళ్ళీ చెప్తున్నాను, ప్రాంతీయ పార్టీ ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతుందండి. ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు గారు ఇక్కడ నిలబడితే మీరు చెప్పండి, అప్పుడు డిబేట్ టాపిక్ వేరేగా ఉంటుంది. ఎందుకు అంటే ఆయన చుట్టూ ఇక్కడ తెలంగాణకి ఒరిజినల్గా తెలుగుదేశంకి ఉన్న సామర్థ్యం చాలా ఎక్కువ. అతిరథ మహారంధ్రం అందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత అసలు కేసీఆర్ గారు బయటికి వెళ్ళడమే పెద్ద డ్యామేజ్ అండి తెలుగుదేశానికి. బ్యాక్ అండ్ మొత్తం ఇలా ఆపివాడైనా ఈ జన్మభూమి కమిటీలు ఇవన్నీ ఆయన దిశానిర్దేశమే సార్. ఐడియాలజీ, ఒరిజినల్ ఐడియాలజీ ఆఫ్ తెలుగుదేశాన్ని ప్రజల్లోకి అణువణువులోకి తీసుకెళ్లడంలో ఆయనకున్నంత సక్సెస్ నేరేషన్ ఇంకెవరికి లేదు. అలాంటి వాళ్ళు ఇంక తర్వాత తయారు కాలేదు. ఒకప్పుడు పయ్యావుల కేశవ్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ధూళిపాల నరేంద్ర ఇలాంటి వాళ్ళు టీవీ డిబేట్లలో వాళ్ళు ఒక దాన్ని ఏమంటారు అధికార ప్రతినిధులుగా కూర్చుంటే వాళ్ళ గలమే వేరు, ఆ సబ్జెక్ట్ ఇన్ డెప్త్కి వెళ్ళి మనకి ఇచ్చే నాలెడ్జ్తో చచ్చిపోయారు అవతల వాళ్ళు మాట్లాడడానికి. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి? సో తెలంగాణకి అయితే ఆ స్కోప్ లేదు. ఇంకేది ఏది చూసినా కూడా ఏపీకి సంబంధించి చూసుకోవాలి అంతే. రైట్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. ఇది ఈరోజు కేఎస్ ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.